ఇవ్వటం అంటే కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే అసలు అతను ఓట్ని మీరు కంప్లైంట్ ఇవ్వకుండానే తీసుకోవచ్చు కదండి. అంటే సువోమోటో కూడా తీసుకోవచ్చు. సువోమోటో ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ అన్నది ఎవరిని? నన్ను పవన్ కళ్యాణ్ గారు. అంటే హోమ్ మినిస్టర్ని కానీ లేదా ముఖ్యమంత్రిని కానీ ఇంకో మినిస్టర్ కానీ ఏమనలేదుగా. కాదు సార్, నిన్న జరిగిన టోటల్ ఎపిసోడ్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుగుదేశం మినహాయిస్తే జగన్, పవన్ కళ్యాణ్ గారిని కానీ, జగన్ గారిని కానీ, ఏంటి జగన్ కూడా ఆయన నిన్న తోలనాడారండి. ఏమని? అది ఈ అతను ఎందుకు ఓట్లు వేశారనే సందర్భాన్ని కూడా అతను ప్రస్తావించాడు. అతను కూడా మోసం చేశారు. ఒక ఇక్కడ టోటల్ ఎపిసోడ్ లో ఒక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ మినహా జనసేనని, మిమ్మల్ని, మిగిలిన జగన్ గారిని, ముగ్గురిని కూడా ఆయన అక్కడ మాట్లాడారు. అంటే ఒప్పందం ఏమైనా ఉందంటారా? కాదు కదా. అంటే ఇప్పుడు లిల్లీ మాట్లాడిన సిల్లీ మాటలన్నీ ఆ సాక్షివాడే వేస్తున్నాడు కదా. అంటే ఇది నిన్న ఓపెన్ గా ఆయన సోషల్ మీడియాలో కూడా వచ్చింది కదా సార్ దాని మీద. అంటే మరి దీని మీద మరి లోపాయి గారు ఒప్పందం ఏమైనా తెలుగుదేశానికి, జడా శ్రావణ్ కుమార్ గారికి జరిగిందంటారా? నాని గారు ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలే ఆయన ఇప్పుడు మీరు ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలే వేస్తున్నారు నాని. సో ఏంటి మళ్ళీ క్లుప్తంగా అడగండి ఒకసారి. ఇదే తెలుగుదేశం పార్టీ అగ్రనేతలైన లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీని ఎక్కడా కామెంట్ చేయలేదండి ఆయన. పోనీ మెచ్చుకున్నాడా? జనసేన పోనీ కామెంట్ చేయలేదు, పోనీ మెచ్చుకోలేదుగా. కామెంట్ అసలు వాళ్ళ ప్రస్తావన రాదా సార్? అక్కడ ప్రస్తావన తీసుకోలేదండి. తెలుగుదేశం పార్టీని మెచ్చుకున్నట్టే రకంగా ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీ చూసి రావడం చూసి నేర్చుకోవాలి అని పార్టీ పెట్టిన కానీ పొగుడతారు. మా పార్టీని మెచ్చుకున్నాడు, నన్ను తెచ్చాడు, కళ్యాణ్ గారిని తెచ్చాడు, జగన్ గారిని ఏమో మాకు ఎస్సీలకి ఆయన ఎప్పుడు కూడా ఎస్సీలు పార్టీ అని చెప్పుకుంటాడు తప్ప ఏం చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ, జడా శ్రవణ్ కుమార్ కి మధ్య ఏమన్నా ఆంతరంగిక చర్చ కానీ, ఆంతరంగిక ఈ జరిగినాయి అంటారండి? ఒప్పందాలు ఏమన్నా జరిగినాయి అంటారా? జరుగుంటాయా అని అని మీరు అడుగుతున్నారు. అటువంటివి జరగకూడదు అని నేను అనుకుంటున్నా. జరిగి ఉండకూడదని కాదు, జరగకూడదు అని నేను అనుకుంటున్నా. బట్ అంతే మరి. అతను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తెచ్చాడు. మరి నిన్న ఏమీ అనకపోవటం, పైగా మరి మెచ్చుకున్నారని కూడా అంటాం, ఇవన్నీ అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈ మాటలు. బట్ మరి ఎవరైనా సువోమోటో మరి నిజంగా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా? వాళ్ళే లేదు ఎవరైనా ఒకవేళ నా అభిమానులు, నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. అంటే నా నాలుగు ఆయనకే పంపుతానన్నారు ఒకటి. రెండు, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతను క్రిమినల్. సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు ఇదిగో ఈ నాని గారు ఇంకేదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, మళ్ళీ అదొక నామర్థం నాకు. డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇలాగే నన్ను అడుగుతారు. సో కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చర్య ఒకటే ఉంటుంది. చర్య అంటూ ఉంటే ఇలాగా మాట్లాడి
నాలుగు కోసేస్తాను, సమాధి కట్టేస్తాను, ఎవడ పడితే ఆడు. ఇప్పుడు చట్టం అంత క్లియర్గా ఉండి సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉండి ఎక్కడా కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దగ్గర మైకులు పర్మిషన్ లేకుండా ఉండకూడదు, పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ని డెసిబల్స్లో ఉండాలి అంటే నేను చెప్తున్నాను. వీళ్ళు కోనికేసుకో గొట్టంగాడు ఇటు చెప్పేయటానికి. నేను చెప్తున్నాను మీరు పెట్టుకోండి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, నాలుగు కోసేస్తానంటాం, సమాధి కట్టేస్తానంటాం. ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఎటువంటి కేసు ఏమీ లేకుండా ఉపేక్షించటం. పైగా ఇవాడేమన్నా ప్రజానాయకుడు అంటే సార్ 71 కోట్లు వచ్చినాయి. మరి అలాగా మాట్లాడేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడిన తర్వాత కూడా ఉపేక్షిస్తాయి. డెఫినెట్గా నాకు తెలిసి ఎవరొకరు కంప్లైంట్ ఇస్తారు నా తరఫున. నన్ను అభిమానించే వాళ్ళు, అతన్ని అభిమానించే క్రైస్తవులు అందరూ అతన్నే అభిమానిస్తున్నారని చెప్పి అతను ఒక అపోహలో ఉంటే ఖచ్చితంగా హిందువులందరూ నన్ను అభిమానించాలి. అంటే 14% అభిమానిస్తున్నారన్న భ్రమలో అతను ఉంటే 80% అభిమానిస్తున్నారు అన్న భ్రమలో నేను ఉండొచ్చు. ఆ 80లో కొద్దిమంది అయినా కంప్లైంట్ ఇస్తారు డెఫినెట్గా. ఇచ్చిన కంప్లైంట్ని ఆ పోలీసులు సీరియస్గా తీసుకుంటారా? మంచి ప్రభుత్వం అని అందరూ అంటున్నారు. సో మంచి అంటే ఇలాగా హింసని ప్రోత్సహించే, అంటే హింసని ఖండించని మంచా? ఇలా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తినే మరి ఈ రకంగా అది కోసేస్తాను ఇది కోసేస్తానని చెప్పి అంటూ ఉంటే మరి ఉపేక్షిస్తారని నేను అనుకోవట్లా కంప్లైంట్ అంటూ ఇస్తే. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కంప్లైంట్ ఇవ్వను. నాకెందుకనో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు కనుక ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు అన్న, ఆయన్ని హోమ్ మినిస్టర్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న నమ్మకం ఇది. ఎందుకంటే డైరెక్ట్గా నాకు పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఇచ్చాడు. జడ నాకు కళ్యాణ్ గారికి వేసాడు జడ ముడి. ఏంటి నాణాలు కోసి ఆయనకి కానుకగా పంపిస్తా అన్నాడు. సో డైరెక్ట్గా ఆయనకే పంపుతానన్నాడు కాబట్టి, సో ఇలాగ ఆయన ముఖ్యమంత్రి ఆయన హోమ్ మినిస్టర్ గారు అయిన వెంటనే మనం హోమ్ మినిస్టర్ గారు నా 4 కోసి మీకే పంపుతానన్నాడు కానుకగా. సో ఈ కంప్లైంట్ని మీద మీరు చర్య తీసుకోవాలి అని చెప్పి, సో ఆయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో సో వారికే నేను అంటే ఈలోపే నా 4 కోసి ఆయనకి పంపించేస్తాడేమో నాకు తెలీదు. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి నిచ్చెన వేసుకుని నా మీద ఎక్కేసి ఆయన 4 కోసేసి ఏదైనా చేస్తాడేమో నాకు తెలియదు. ఒకవేళ అప్పుడు దాకా ఆయన నిచ్చెన వేసుకొచ్చి నా 4 కొయ్యకుండా ఉంటే డెఫినెట్గా నేను ఇలాగా, ఎందుకంటే ఇప్పుడు ఎవరో నా 4 టచ్ చేసినా ఆడే అన్నది అర్థమైపోతుంది కదా. ఇంకా దానికి అబ్బాయి నేను చేయలేదు ఎవడో చేశాడు అంటానికి కూడా లేదు. సో అంచేత ఖచ్చితంగా ఈలోపు అయితే ఎలాగో ఆడుకోసాడని అర్థం అవుద్ది. కానప్పుడు ఈ రికార్డులన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సమయం నేను తీసుకుని, ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా ఐ కెన్ కాల్ ఎనీ మినిస్టర్ టు మై ఛాంబర్, బట్ నేను ఒక కంప్లైనెంట్గా నేనే ఆయన దగ్గరికి కంప్లైనెంట్గా అయితే నేను పిలవడానికి లేదు. అంచేత నేను వెళ్ళి అయ్యా ఈ రకంగా నా 4 కోసి మీకే పంపిస్తానన్నాడు. సో అంచేత నేను మీకే మొరపెట్టుకుందామని వచ్చాను, నా 4ని కాపాడండి అని చెప్పి ఇలా మీకు
నా నాలుకని కానుకగా ఇద్దాం అనుకుని వాడి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుతాను. బట్ ఇందులో ఇప్పుడు న్యాయం జరగదా అని అంటే అప్పుడు ఫాస్ట్గా న్యాయం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సునీల్ కుమార్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడుకొచ్చి లేదు పెద్దగా. సో అలాగా ఏదో నెలలో తేలిపోద్ది కదా. ఆయన ఇదే